హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు పామోజు హోమ్ లాగ్స్. నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో పక్కా పల్లెటూరు స్టైల్లో టమాటా పచ్చడి తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఈ టమాటా పచ్చడికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా, టేస్టీగా 10-15 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి టమాటా పచ్చడి తయారీ విధానాన్ని కూడా చూసేయండి. టమాటా పచ్చడి కోసం ఇక్కడ నేను పావు కేజీ టమాటాలని తీసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలని 2 సార్లు శుభ్రంగా కడిగి కాస్త పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలని పక్కనుంచేసుకొని టమాటా పచ్చడిలోకి కారం కోసం కారానికి సరిపడినన్ని ఎండుమిరపకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయల్ని వేపుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై కళాయిని పెట్టండి. కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడవగానే ముందుగా చిన్న ముక్కలుగా చేసుకున్న ఎండుమిరపకాయల్ని ఆయిల్లో వేసుకొని ఒకసారి బాగా కలిపి 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ కరివేపాకు, ఎండుమిరపకాయలు క్రిస్పీగా అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి. ఎండుమిరపకాయలు క్రిస్పీగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి ఈ ఎండుమిరపకాయల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచి వీటిని కాస్త చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు చల్లారేలోపు టమాటాలని ఫ్రై చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టండి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడవగానే పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ముందుగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలని పోపులో వేసుకొని ఒకసారి పసుపు టమాటా ముక్కలు కలిసేలా బాగా కలపండి. ఇలా కలుపుకున్నాక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా కడిగి టమాటా ముక్కల్లో వేసి ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపాక టమాటా ముక్కల్లో వాటర్ మొత్తం ఇంకిపోయి టమాటా ముక్కలు చింతపండు సాఫ్ట్గా దగ్గరగా ఉడికేంత వరకు మరో 2 నిమిషాల పాటు టమాటా ముక్కల్ని కలుపుతూ ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత చూశారు కదా, టమాటా ముక్కల్లో నీరు పూర్తిగా ఇంకిపోయి టమాటా ముక్కలు సాఫ్ట్గా దగ్గరగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటాలు ఉన్న ప్యాన్ని పక్కనుంచుకొని టమాటా మిశ్రమాన్ని కాస్త చల్లారనివ్వండి. టమాటా మిశ్రమం చల్లారేలోపు మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల్ని అలాగే 7 వెల్లుల్లి రెబ్బలు 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ జార్ పై మూత పెట్టి వీటన్నిటిని మెత్తగా కాకుండా కాస్త కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా కచ్చపచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా దగ్గరగా ఉడికించుకొని చల్లార్చుకున్న టమాటా మిశ్రమాన్ని వేసుకొని మిక్సీ జార్ పై మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చడిని పక్కనుంచేసి టమాటా పచ్చడిలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై చిన్న కళాయిని పెట్టండి. కళాయిలోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడవగానే పావు టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. కరివేపాకు క్రిస్పీగా అవ్వగానే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని పోపులో వేసుకొని పోపు పచ్చడి కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ. ఇలా రెడీ అయిన పచ్చడిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటే పచ్చడి టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే భలే రుచిగా ఉంటుందండి. మరి మీరు కూడా ఒక్కసారి ఇలా టమాటా పచ్చడిని ట్రై చేయండి. మరి నేను చేసిన ఈ పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.